అలాడ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడినైన యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ ఉదయకాలం కృపా వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుని యొక్క కృపను బట్టి గత రాత్రంతయు దేవుడు చక్కటి విశ్రాంతిని కలగజేసి మరి యొక్క ఉదయాన్ని ప్రభు మనకిచ్చిన దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకు మాత్రమే చెందునుగాక. వినిచిన మీకు అందరికీ లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీస్ తరపున నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయం దేవుని యొక్క వాగ్దానం ద్వారా మనం బలపరచబడుతూ దేవుని యొక్క మాటను వింటూ మన ఆత్మీయ జీవితాలను బలపరచుకోవడానికి ఈ కార్యక్రమాన్ని దేవుడే పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మనకందరికి అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి ఈ దినం దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథం 18వ అధ్యాయము 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. ఆమేన్. దేవుడు బలమైన దేవుడు, అంతేకాదు ఆయన నామము బలమైన దుర్గము. ఆ దుర్గములోనికి ఎవరైతే పరుగెత్తి ప్రవేశిస్తారో వారు ఎలాంటి కష్ట సమయంలోనైనా, ఎలాంటి వేదన సమయంలోనైనా, ఎంతటి ఆపద సమయంలోనైనా సురక్షితముగా ఉండునని పరిశుద్ధ లేఖనాలు మనతో మాట్లాడుతున్నాయి. ఎందుకంటే మన దేవుడు మనలను తన స్వరూపములో కలగచేసి ఆయన రక్తమిచ్చి ఆయన ప్రాణమిచ్చి మనను కొనుక్కొని మనలను క్షేమముగా ఉంచాలని, మనను సురక్షితంగా ఉంచాలని మన దేవుడు ఎప్పుడు ఆశపడుతున్నాడు. అయితే శత్రువు పెడుతున్నటువంటి కొన్ని ఇబ్బందులు బట్టి, శత్రువు పెడుతున్నటువంటి కొన్ని అనాలోచన పరిస్థితులను బట్టి లోకములోనికి పాపంలోనికి వెళ్ళినప్పుడు ఆ పాపం ద్వారా వచ్చే ఆపదలు అపాయములు మనకు భయోందోళనలు కలిగించినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలని దేవుని వాక్యం చెప్తుందంటే నీతిమంతుడు అందులో అనగా యెహోవా మందిరములోనికి ప్రవేశిస్తే సురక్షితముగా ఉంటాం. ఎందుకంటే దేవుని నామము బలమైన దుర్గము. కొరహు కుమారులు దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు అతని యొక్క సంతతి మీదకి కోరహు దాతాను అభిరాముల గుంపుల మీదకి దేవుని యొక్క అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేస్తున్న సమయంలో కోరహు కుమారులు దేవుని ఆలయపు బలిపీఠమునొద్దకు వెళ్ళి ఆయన బలిపీఠపు కొమ్ములు పట్టుకొని అక్కడ కోరహు కుమారులు 86వ కీర్తనలో చెప్తారు, యెహోవా మందిర ఆవరణము చూడవలని నా హృదయం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. ఎందుకంటే నీ మందిరమందు నివసించేవారు ధన్యులు. ఎందుకంటే దేవుని మందిరములో సురక్షితం ఉంది, దేవుని మందిరములో ధన్యత ఉంది. కొరహు సంతానము అయినటువంటి కొరహు కుమారులు దేవుని యొక్క బలిపీఠపు నీడలోనికి వచ్చారు. కాబట్టి కొరహు అతని భార్య దాతాను అభిరాము గుంపులు చనిపోయినప్పటికీ వారు కొరహు కుమారులు మాత్రము సురక్షితముగా ఉండడానికి దేవుని నామం అతనికి తోడుగా ఉంది. కాబట్టి ఈ ఉదయము మీరు ప్రవేశిస్తున్నటువంటి ఏ స్థలంలోకైనా, మీరు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నా, మీ పరిస్థితులు ఎలాంటివిగా ఉన్నా, ఇదిగో దేవుని నామం పేరట మీరు ప్రయాణం చేయండి. దేవుడు మీకు దుర్గముగా ఉంటాడు, దేవుడు మీకు ఆశ్రయముగా ఉంటాడు. అంతేకాదు మీరు ప్రయాణం చేసిన ప్రయాణంలో ఆయన మీకు క్షేమమును కలగచేస్తాడు. కాబట్టి దేవుని మాటను మనం విని దేవుని ఆజ్ఞల ప్రకారం మనం జీవించినట్లయితే, ఎలాంటి సమయంలోనైనా దేవుని వాక్కు మనం వినగలిగినట్లయితే దేవుడు మనల్ని రక్షించే దేవుడు. అంతేకాదు దేవుని నామం ఎక్కడైతే గణపరచబడుతుందో, ఏ స్థలాల్లో అయితే దేవుని నామం హెచ్చించబడుతుందో ఆ స్థలాల్లో మీరు ప్రవేశిస్తే మీకు దేవుడు క్షేమమును అనుగ్రహిస్తాడు. మీ కుటుంబాల్లో దేవుడు మరింత సురక్షితంగా ఉంచడానికి, మరింత కాపుదలగా ఉంచడానికి ఆయన రెక్కలు ఎప్పుడూ మీకు ఆశ్రయముగా ఉంటాయి. ఎందుకంటే ఆయన నామము బలమైన దుర్గము. అందులోనికి ప్రవేశించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఆశీర్వదించి దీవిస్తాడు. అటువంటి కృప మీకు అందరికీ తోడైండి నడిపించునుగాక.